Good evening, students. We are solving some of the numericals, advanced oriented numericals from elasticity chapter. Okay. Now, let us briefly discuss the fundamental of elasticity in order to solve the problem. First one, elasticity. There is a law, Hooke's law. According to Hooke's law, stress is directly proportional to strain. Then we are going to write here that stress is directly proportional to strain. Some stress is equal elastic modulus into that what we can say is strain. So that elastic modulus is of three types: Young's modulus, rigidity modulus and bulk modulus. Okay. Now this is the discussion. But మనము అనుకూలంగా ఉండటం కోసంగా తెలుగు మీడియం ఓరియంటెడ్ స్టూడెంట్స్ ఎక్కువ ఉంటారు కాబట్టి మనము తెలుగు ఇంగ్లీష్ కంబైన్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ముందుకెళ్తాం. ఇంగ్లీష్ ఓరియంటెడ్గా తర్వాత వేరే వీడియో ఒకటి ఉంటుంది. ఓకే, దానిలో ఒక 4 న్యూమెరికల్స్ ఇది అడ్వాన్స్ ఓరియంటెడ్గా ఎలా సాల్వ్ చేస్తామని చూడండి. నౌ మనకి యంగ్స్ మాడ్యులస్ y ఈజ్ ఈక్వల్ longitudinal stress by longitudinal strain. Y is equal to F by A by delta L by L. You can write here delta L by L is equal F by AY. Then delta L is equal to FL by AY, where delta L is elongation. అంటే ఒక వైర్ మీద కనుక మనం ఫోర్స్ అప్లై చేస్తే దానిలో కొంత ఎలాంగేషన్, ఓకేనా, ఎలాంగేషన్ వస్తుంది. ఆ ఎలాంగేషన్కి ఫార్ములా డెల్టా ఎల్ ఈజ్ ఈక్వల్ ఎఫ్ఎల్ బై ఏవై. ఇది ఫండమెంటల్. దీన్ని యూజ్ చేసుకుంటూ మనం ఎంసెట్, ఏఈఈఈ ఓరియంటెడ్ ప్రాబ్లమ్స్ చేయగలుగుతాం. బట్ దీన్ని డీప్గా డిస్కస్ చేసినప్పుడు అడ్వాన్స్ ప్రాబ్లమ్స్ మనము సాల్వ్ చేయగలుగుతాం. అవి కొన్ని న్యూమెరికల్స్ చూడండి. Now delta L also can be written as E. E is the elongation. Elongation E is equal FL by AY. FL by AY. Okay, this is the fundamental. According to Hooke's law, stress is equal elastic modulus into strain. Elastic modulus లో 3 ఉంటాయి: Young's modulus, rigidity modulus, bulk modulus. Young's modulus మీద న్యూమెరికల్ సాల్వ్ చేస్తున్నాం. Young's modulus y is equal longitudinal stress by longitudinal strain. Then you can have E is equal FL by AY. ఇది నార్మల్ యూసేజ్ ఫార్ములా. ఓకే, నౌ ఆఫ్టర్ దాట్ ఒక న్యూమెరికల్ తీసుకుంటున్నాం. చూడండి, ఒక వైర్ని కన్సిడర్ చేసాం. నౌ లెట్ us కన్సిడర్ ఏ వైర్. ఆ వైర్ ఎలా ఉంది అంటే యూనిఫామ్గా కాకుండా నాన్ యూనిఫామ్గా తీసుకున్నాం. అంటే కానికల్ షేప్. కానికల్ షేప్ మీన్స్ ఒక చోట రేడియస్ తక్కువ ఉంటుంది, ఒక చోట రేడియస్ ఎక్కువ ఉంటుంది. అలాంటి వైర్ని డీల్ చేస్తున్నాం. అలాంటి వైర్ యొక్క ఎలాంగేషన్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు వీ కెనాట్ అప్లై ద ఫార్ములా డైరెక్ట్లీ. ఈ ఈజ్ ఈక్వల్ ఎఫ్ఎల్ బై ఏవైని మనం డైరెక్ట్గా అప్లై చేయలేము. అది ఒకసారి చూడండి. నౌ హీ కెన్ సే హియర్ దిస్ ఈజ్ ఏ కానికల్ వైర్ లైక్ దిస్. లెట్ us కన్సిడర్ దిస్ ఈజ్ ఏ కానికల్ వైర్ యు ఆర్ డిస్కసింగ్. Now this is a radius of cross section R1. Here the radius is R2. Here radius is R2. Now the length of the entire wire is L. Entire wire is L. ఇలా తీసుకున్నాం. దీని మీద మనము some force అప్లై చేసాం. We are applying some force on the wire. ఇప్పుడు యూనిఫామ్గా లేదు ఇక్కడ. క్రాస్ సెక్షనల్ ఏరియా అనేది వేరియబుల్. అంటే రేడియస్ అనేది మారుతూ ఉంది, గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అవుతుంది. అంటే రేడియస్ మారుతోంది అంటే రేడియస్ అనేది వేరియబుల్, దట్ ఈజ్ నథింగ్ బట్ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ వేరియబుల్గా తీసుకున్నాం. ఇప్పుడు దీన్ని మనము ఇంటిగ్రేషన్ అనేటువంటి మ్యాథమెటికల్ అప్రోచ్ ద్వారా దీన్ని మనం సాల్వ్ చేస్తాం. అసలు ఇంటిగ్రేషన్ చేసేటప్పుడు గుర్తుపెట్టుకోండి, ఒక వాల్యూని డెరైవ్ చేయాలంటే డైరెక్ట్గా డెరైవ్ చేయలేము. ఒక స్మాల్ పార్ట్ తీసుకోవాలి. అందులో ఏదైనా ఒక మెటీరియల్ తీసుకుంటే అందులో స్మాల్ పార్ట్ ఎస్యూమ్ చేసుకుంటాం. ఆ స్మాల్ పార్ట్ వచ్చి ఇక్కడ లెట్ us assume this is a small one. ఇలా తీసుకున్నాం. Now the thickness of the small part is ds. The difference of the radius is taken as dr. దాని యొక్క థిక్నెస్ ఎంత ఉంది అంటే dx థిక్నెస్ ఉంది.
దాని యొక్క థిక్నెస్. డిఫరెన్స్ ఆఫ్ ద రేడియస్ ఎంత ఉంది, dr. ఇలా తీసుకున్నాం. ఇప్పుడు మనము then you are going to take up radius gradient that you can say radius gradient dr by dx that equal dr means r2 minus r1 by l is assumed as sum of the constant k. దాన్ని ఒక k గా తీసుకున్నాం. అంటే గ్రేడియంట్ అన్నప్పుడు డినామినేషన్లో dx అంటే లెంగ్త్ కానీ డిస్టెన్స్ కానీ వస్తుంది. సో రేడియస్ గ్రేడియంట్ ఈజ్ dr by dx. నౌ dr అంటే డిఫరెన్స్ ఆఫ్ ద రేడియస్, ఇది r2 ఇది r1, r2 minus r1 by l assumed as k. ఇది ఫస్ట్ థింగ్. నౌ ఇప్పుడు మనము దీని మీద ఫోర్స్ అప్లై చేయడం వల్ల elongation dA is equal, first formula FL by AY. This is the elongation formula. Here you can write here F by A. What is A? Area of cross section is pi r square into y into L. What is L? Length of the small element. That is taken as dx. First entire body ki manamu calculation చేయలేం. సో స్మాల్ పార్ట్ తీసుకోండి. Let us take the small part dx. So this is the dx. Now here you can write f by pi y into 1 by r square into dx. But ఇక్కడ మనకు ఆల్రెడీ k is equal to dr by dx ఉంది. So from this one you can have dx is equal to dr by k. సో ఈ వాల్యూని పై ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేయండి. ఎక్కడ దట్ ఈస్ de is equal to f by pi y 1 by r square dx లో ఈ dx వాల్యూని సబ్స్టిట్యూషన్ చేసాం. దెన్ యు ఆర్ హ్యావింగ్ dA is equal f by pi y 1 by r square into dx is dr by k. దెన్ ఇప్పుడు dE అంటే ఏంటిది, స్మాల్ ఎలాంగేషన్. మనం చిన్న పార్ట్ తీసుకున్నాం చూసారా, ఆ కానికల్ వైర్లో ఆ పార్ట్ యొక్క ఎలాంగేషన్ వచ్చి dx. ఓకే, నౌ హియర్ యు ఆర్ గోయింగ్ టు టేక్ అప్ ద ఎంటైర్ ఎలాంగేషన్. ఎంటైర్ రావాలి అంటే ఆ ఇచ్చిన సిస్టాన్ని ఇంటిగ్రేషన్ చేయాలి. కాబట్టి ఇంటిగ్రల్ dE is equal f by pi yk ఇంటిగ్రల్ 1 by r square dr. మనం ఇంటిగ్రేషన్ చేసేటప్పుడు కాన్స్టెంట్ వాల్యూస్ అన్ని అవుట్ ఆఫ్ ద ఇంటిగ్రేషన్ తీసుకోవాలి. ఏది వేరియబుల్ అనేది డిక్లరేషన్ చేయాలి. ఇక్కడ వేరియబుల్ ఏంటిది, r అనేది వేరియబుల్ రేడియస్, ఎందుకంటే r1 నుంచి r2కి పెరుగుతోంది. ఓకేనా, కాబట్టి r అనేది వేరియబుల్ని మనం ఇంటిగ్రేషన్ చేస్తున్నాం. దట్స్ వై దిస్ ఈజ్ ఇంటిగ్రల్ dE is equal to f by pi yk into 1 by r square ఇంటిగ్రేషన్ మనకు ఆల్రెడీ తెలుసు. యాజ్ ఏ అడ్వాన్స్డ్ స్టూడెంట్ దట్ ఈజ్ -1 by r. దీనికి మనం లిమిటింగ్ పాయింట్స్ ఇచ్చుకోవాలి కదా. r అంటే దిస్ ఈజ్ r1 to r2. దేనికైనా కూడా ఇంటిగ్రేషన్లో లిమిటింగ్ పాయింట్స్ ఉంటాయి. దాన్ని మనం డిఫరెంట్ ఇంటిగ్రల్స్ అంటాం. రేడియస్ అనేది ఎలా మారుతుంది, రేడియస్ ఈజ్ చేంజింగ్ ఫ్రమ్ r1 to r2 కాబట్టి r1 ఈజ్ ద లోయర్ లిమిట్ అండ్ r2 ఈజ్ ద అప్పర్ లిమిట్. దట్ ఈస్ ద థింగ్. ఇప్పుడు దెన్ దిస్ ఈజ్ విత్ ఇన్ ద లిమిట్స్ ఆఫ్ r1 to r2. దెన్ దిస్ ఈజ్ f by pi yk ఇంటూ దీన్ని రివర్స్ చేస్తే దెన్ 1 by r విత్ ఇన్ ద లిమిట్స్ ఆఫ్ r1 r2. మైనస్ రిమూవ్ అవుతుంది, అది మ్యాథ్స్ స్టూడెంట్కి మనకు తెలుసు. దెన్ యు ఆర్ హ్యావింగ్ దిస్ ఈజ్ f by pi yk ఇంటూ 1 by r1 minus 1 by r2. 1 by r1 minus 1 by r2. This is the thing. Now elongation E is equal f by pi y into
ఇక్కడ k వాల్యూ చూసారా, ఇక్కడ అబ్జర్వ్ చేయండి. k is equal r2 minus r1 by l. So this value is going to substitute here. Okay, instead of k, that's why pi y into r2 minus r1 by l into r2 minus r1 by r1 r2 LCM తీసుకున్నాం. ఓకేనా, ఇలా LCM తీసుకున్నాం. సో r2 minus r1 is getting cancelled. That's why r2 minus r1 cancelled. Then this one goes up here. FL. Okay, that what we are FL by pi y r1 r2. Pi y r1 r2. So that what we are having, the elongation of the entire y is FL by pi y r1 r2. R1 r2. This is the elongation of the y. Okay na? So FL by ay. FL by ay. If r1 is equal to r2, ఇందులో సొల్యూషన్ కరెక్టా లేదని మనం చెక్ చేసుకోవచ్చు. దానికి సింపుల్ చూడండి, ఇదే యూనిఫామ్ వైర్ అనుకోండి. యూనిఫామ్ అంటే ఒకేలా ఉంది. దెన్ ఇఫ్ ఇట్ ఈస్ యూనిఫామ్, యూనిఫామ్ అంటే ఏంటిది మీనింగ్? r1 is equal r2 assumed as r. ఇది పైన సబ్స్టిట్యూషన్ చేస్తే elongation E is equal to FL by y into pi r square. That is equal to FL by AY. FL by AY. This is the original formula. FL by AY. అదే మనం ఫస్ట్ యూజ్ చేసిన ఫార్ములా చూసారా. r1 is equal to r2 అయితే అలా వస్తుంది. r1 r2 డిఫరెంట్ అనుకోండి, then elongation E is equal FL by AY. This is the first numerical. నెక్స్ట్ మనము వెరీ ఇంపార్టెంట్ అడ్వాన్స్డ్ ఓరియంటెడ్ ప్రాబ్లం తీసుకుంటున్నాం. చూడండి, ఇక్కడ ఒక యూనిఫామ్ వైర్ తీసుకున్నాం. యూనిఫామ్ వైర్ సమ్ పీక్యూ అనేటువంటి వైర్ డయాగ్రామ్ డ్రా చేశాను. ఈ పీక్యూ అనేటువంటి వైర్లో మధ్యలో ఒక టాంజెన్షియల్గా ప్లేన్ ఉంది. ఓకేనా. నౌ కన్సిడర్ ఏ యూనిఫామ్ వైర్ లైక్ దిస్. It is having some area of cross section A like this. Now you are going to draw a somewhat slant line like this. It is making an angle of theta with the normal to the length of the rod. ఇప్పుడు ఇది ఒక స్లాంట్గా ఇలా కట్ చేసామనుకోండి. నౌ సమ్ థీటా యాంగిల్తో ఆ ప్లేన్ ఎలా ఉంది? ఈ వైర్ యొక్క లెంగ్త్కి పర్పెండిక్యులర్గా ఉన్న ఆ ప్లేన్ తోటి సమ్ థీటా యాంగిల్ చేస్తుంది. ఇప్పుడు వాటి మీద టెన్సైల్ స్ట్రెస్ ఎంత, నెక్స్ట్ వన్ లేటరల్ స్ట్రెస్ ఎంత అని క్యాలిక్యులేషన్ చేయాలి. ఓకేనా. నౌ హియర్ ఫ్రమ్ యు ఆర్ క్యాలిక్యులేటింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కన్సిడర్ ఏ వైర్ PQ is taken and a force F is acting on the wire either side equally in opposite direction, and a plane is drawn such that it is making an angle of theta with the normal to the metal rod. ఇలా ఇస్తాడు డైరెక్ట్గా అనుకోండి. నౌ టెన్సైల్ స్ట్రెస్ ఈజ్ ఈక్వల్, దట్ ఈజ్ నథింగ్ బట్ యూ కెన్ సే లాంగిట్యూడినల్ స్ట్రెస్ బై లాంగిట్యూడినల్ స్ట్రెయిన్ అంట. టెన్సైల్ అన్నా లాంగిట్యూడినల్ అన్నా ఒకటే. సో డైరెక్ట్గా రాస్తాం. ఇది ఇలా క్రాస్గా ఉంది కదా, దీన్ని జాగ్రత్తగా క్యాలిక్యులేషన్ చేయండి. నౌ హియర్ వీఆర్ గోయింగ్ టు టేక్ అప్, సపోజ్ ఇది థీటా యాంగిల్ అనుకోండి. ఇది థీటా కదా, మరి ఇక్కడ యాంగిల్ ఎంత ఉండాలి? కంపల్సరీ 90 degrees ఉండాలి. ఇక్కడ కనుక 90 degrees ఉంటే ఇక్కడ ఎంత ఉంటుంది? ఆటోమేటిక్గా దిస్ విల్ బి 90 మైనస్ థీటా ఉండాలి. 90 మైనస్ థీటా. ఇది 90 మైనస్ థీటా ఉంటే ఇది ఎంత ఉండాలి? ఇది కూడా ఆల్టర్నేటివ్ యాంగిల్ కాబట్టి 90 మైనస్ థీటా. మరి ఆటోమేటిక్ ఎంత అవుతుంది? 90 మైనస్ ఆఫ్ 90 మైనస్ థీటా అంటే థీటా యాంగిల్ అవుతుంది. ఇది మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇక్కడ కనుక థీటా యాంగిల్ ఉంటే ఇక్కడ కూడా థీటా యాంగిల్ వస్తుంది. కన్ఫ్యూజ్ కాకూడదు. ఇది థీటా, ఇది 90 మైనస్ థీటా, ఇది ఆల్టర్నేటివ్ కాబట్టి ఇది 90 మైనస్ థీటాని, పైన ఉన్నది ఆటోమేటిక్గా థీటా అవుతుంది. ఇది సిచ్యువేషన్. ఇక్కడ యాంగిల్ తీసుకున్నాం, దీని మీద అప్లై అయ్యేటువంటి ఫోర్స్ F. ఈ Fని కనుక మనం రిజాల్వ్ చేస్తే then you can take this is the F cos theta component
along this one you can take f sin theta. f cos theta ఎలా ఉంది ఆ ప్లేన్ కి ఓకేనా మనం గీసాం కదా స్లాంట్ గా ప్లేన్ ఆ ప్లేన్ కి పర్పెండిక్యులర్ గా ఉంది f sin theta అనేది parallel గా ఉంది. That is the thing what we have to take. In this situation, first of all, we have to calculate the longitudinal stress. Longitudinal stress. Okay, longitudinal stress is nothing but longitudinal force by longitudinal area. So then you can say here force by area. Force by area. Force by area అనేది తీసుకున్నాం ఓకేనా. సో ఫోర్స్ అని అంటే దట్ ఈక్వల్ ఇక్కడ ఎంత చూడండి నౌ వాట్ వీ కెన్ సే ఫోర్స్ ఈస్ ఇదిగో చూడండి దీనికి పర్పెండిక్యులర్ గా ఉండే ఫోర్స్ ఎంత ఎఫ్ కాస్ థీటా. ఎఫ్ కాస్ థీటా బై ఏరియా తీసుకోవాలి. ఏరియా తీసుకోవాలంటే మనకి ఏరియా అనేది క్యాలిక్యులేట్ అవ్వలేదు. ఇప్పుడు ఏం చేస్తారంటే లెట్ us take here that is what we can say this is somewhat A, this is A అనుకోండి, this is A, this is the B, this one is the point C అనుకోండి. ఇందులో నుంచి ABC ట్రయాంగిల్ నుంచి secant theta తీసుకుందాం. From the triangle secant theta is equal adjacent hypotenuse by adjacent side. Hypotenuse means AC by adjacent side is A. Then we can have the value AC is equal A secant theta. ఇక్కడ కూడా ఏంటిది F cos theta by area అంటే ఏరియా ప్లేస్ లో AC అంటే దీని యొక్క లెంగ్త్ ఓకేనా. అలా గీసాం కదా మన స్లాంట్ గా దాని యొక్క లెంగ్త్ ఆ క్రాస్ సెక్షన్ యొక్క length వచ్చేటప్పటికి that what we can say is AC. So that's why therefore we have ఇక్కడ AC వాల్యూ క్యాలిక్యులేట్ చేసాం కదా ఇది తీసుకెళ్ళి పైన సబ్స్టిట్యూట్ చేయండి. కాబట్టి then longitudinal stress is equal force by area. Then you can say A dash అని అనుకుందాం. Then you can say F is taken as F cos theta by area. ఏరియా అంటే ఇక్కడిది తీసుకోవద్దు ఇట్లా క్రాస్ గా ఉన్న ఏరియా తీసుకోవాలి. దట్ వాట్ వీ కెన్ సే ఈస్ AC is equal to A secant theta. Then you can have F by A into cos square theta. This is the longitudinal stress F by A cos square theta. అంటే మనం తీసుకోవాల్సిన ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ చూడండి AC అనే ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ తీసుకోవాలి. అలా మనం గీసాం కదా సమ్వాట్ ఇన్క్లైన్డ్ ప్లేన్ కాబట్టి ఆ ఏసీని క్యాలిక్యులేషన్ చేసాం. సో దాని నుంచి ఇది ఎప్పుడు మ్యాక్సిమం అవుతుంది అంటాడు. సో వెన్ ఇట్ విల్ బి ద మ్యాక్సిమం. సో it is maximum at ఎప్పుడు మ్యాక్సిమం అవ్వాలి దట్ వాట్ వీ కెన్ సే కాస్ స్క్వేర్ థీటా మ్యాక్సిమం అవ్వాలి. మొత్తం వాల్యూ అవ్వాలంటే కాస్ స్క్వేర్ థీటా మ్యాక్సిమం అవ్వాలి. కాస్ స్క్వేర్ థీటా మ్యాక్సిమం అవ్వాలంటే థీటా ఈజ్ ఈక్వల్ 0 ఉండాలి. ఇట్ ఈజ్ మ్యాక్సిమం ఎట్ థీటా ఈజ్ ఈక్వల్ 0. సో థీటా అనేది 0 degrees దగ్గర యాంగిల్ దగ్గర అది ఆటోమేటిక్గా మ్యాక్సిమం స్ట్రెస్ వస్తుంది. ఇది హాఫ్ క్యాలిక్యులేషన్. దాని తర్వాత నెక్స్ట్ వన్ టెన్సైల్ కాకుండా లాంగిట్యూడల్ కాకుండా లేటరల్ స్ట్రెస్ అంటాడు. LATERAL లేటరల్ స్ట్రెస్ అంటే దట్ ఈస్ టాంజెన్షియల్ ఫోర్స్ బై ఏరియా. ఇది మామూలే. టాంజెన్షియల్ ఫోర్స్ అంటే ఇక్కడ ఒకసారి చూడండి ఇక్కడ తీసుకున్న ఏసీ ప్లేన్ కి పర్పెండిక్యులర్ గా F cos theta ఉంది, ప్యారలల్ గా F sin theta ఉంది. మనం టాంజెన్షియల్ అంటే ప్యారలల్ కాబట్టి హియర్ వీ హ్యావ్ టు టేక్ F sin theta. Then F sin theta by A secant theta ఇందా క్యాలిక్యులేషన్ చేసాం.
tan f by a into sin theta cos theta. Sin theta cos theta. This is nothing but tangential stress లేదా lateral stress. మనం లాంగిట్యూడినల్ స్ట్రెస్ లేటరల్ స్ట్రెస్ అనేది క్యాలిక్యులేషన్ చేసాం. ఈ బార్ని థీటా యాంగిల్తో అలా ఒక ప్లేన్ ఎంబడి కట్ చేస్తే ఈ వాల్యూస్ వస్తాయి. ఇవి కూడా మనం ఒక ఇంపార్టెంట్ అడ్వాన్స్ మోడల్ ప్రాబ్లంగా తీసుకుంటాం. ఇక మనము నెక్స్ట్ ఎగ్జాంపుల్లోకి వెళ్తున్నాం. చూడండి, ఈ నెక్స్ట్ ఎగ్జాంపుల్ అడ్వాన్స్ ఓరియంటెడ్గా ఉన్నప్పుడు జనరల్గా చాప్టర్స్ లింక్డ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. దిస్ ప్రాబ్లమ్ ఈజ్ లింక్డ్ విత్ ఆసిలేషన్స్ ఎలాస్టిసిటీ రెండు కూడా లింక్ అయినటువంటి ప్రాబ్లంగా తీసుకుంటున్నాం. ఓకే, ఇది కూడా వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ మోడల్. అది చూడండి, ఇక్కడ మనం ఒక వైర్ తీసుకున్నాం. ఇది ఒక వైర్. నౌ దిస్ ఈజ్ ఎ వైర్ ఆఫ్ లెంగ్త్ ఎల్, ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఏ అండ్ యంగ్స్ మాడ్యులస్ ఈజ్ వై. ఈ వైర్ని తీసుకెళ్ళి ఒక స్ప్రింగ్కి కనెక్ట్ చేసాం. ఆ స్ప్రింగ్ యొక్క స్ప్రింగ్ కాన్స్టెంట్ని కేగా తీసుకున్నాం. కింద ఎం అనే మాస్ని అటాచ్ చేసాం. ఈ అటాచ్ చేసిన మాస్ని జస్ట్ పుల్ చేసి ఇట్ ఈస్ పుల్డ్ డౌన్ అండ్ రిలీజ్డ్. దెన్ ఇట్ ఎగ్జిక్యూట్ ద సింపుల్ హార్మోనిక్ మోషన్. దాని యొక్క టైం పీరియడ్ని క్యాలిక్యులేషన్ చేయాలి. ఏం చేసాం మనం ఇక్కడ? ఒక వైర్ తీసుకున్నాం, దాని లెంగ్త్ ఎల్, ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఏ, యంగ్స్ మాడ్యులస్ ఈజ్ వై. Just a spring of constant K is attached to the lower end of the wire. Lower end అంటే అడుగున ఇలా అటాచ్ చేసాం. And a mass M is attached to the spring and oscillated. కానీ చిన్నగా ఆసిలేట్ చేస్తే అది సింపుల్ హార్మోనిక్ మోషన్ చేస్తుంది. ఓకే, సో దాని టైం పీరియడ్ని మనం క్యాలిక్యులేషన్ చేస్తున్నాం. సరే, ఇది సిచ్యువేషన్. నౌ హియర్ ఫ్రమ్ యూ కెన్ సే దట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కన్సిడర్ దిస్ వైర్. ఫస్ట్ ఈ వైర్ని తీసుకోండి. వైర్లో పుల్ చేయడం వల్ల ఎలాంగేషన్ వస్తుంది. దట్స్ వై ఎలాంగేషన్ ఇన్ ద వైర్, elongation in the wire is equal FL by AY. Then implies AY by L is equal to F by E. So here we can say F by E is equal AY by L. But what is the meaning of F by E? Force by elongation. Elongation అంటే extension in the wire. వైర్లో ఎక్స్టెన్షన్. ఫోర్స్ బై ఎక్స్టెన్షన్ మనము స్ప్రింగ్ కాన్స్టెంట్ లేదా ఫోర్స్ కాన్స్టెంట్ అంటాం. వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ ఫోర్స్ కాన్స్టెంట్? The force per unit extension is known as the force constant. అంటే ఫోర్స్ కాన్స్టెంట్ K is equal ఫోర్స్ బై లెంగ్త్ తీసుకోండి. డిఫరెన్స్ ఇన్ ది లెంగ్త్ కానీ ఎలాంగేషన్ కానీ ఏదైనా తీసుకోవచ్చు. దట్స్ వై హియర్ F by E is nothing but spring constant K. Let us take here therefore the spring constant of the లేదా force constant of the wire, suppose K1 is equal to AY by L. This is taken as the first equation. ఒక వైర్లో వచ్చినటువంటి ఎలాంగేషన్ క్యాలిక్యులేట్ చేసాం. దట్ ఈజ్ E is equal to FL by AY. Then F by EY is equal to AY by L. Force constant of the wire K1 is equal AY by L. That is the thing. Okay. Next one, this is a wire. Next one, that's why this is a spring. The spring constant is assumed as somewhat K2. Okay, finally we will take it as K. ఇలా ఉన్నాయి. ఇప్పుడు ఎలా ఉన్నాయి? ఇక్కడ ఉన్నటువంటి ఈ వైర్ కానీ ఈ స్ప్రింగ్ కానీ ఎండ్ టు ఎండ్ కనెక్షన్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఎండ్ టు ఎండ్ కనెక్షన్? దే ఆర్ ఇన్ సిరీస్. ద వైర్ అండ్ ద స్ప్రింగ్ ఆర్ కనెక్టెడ్ ఇన్ సిరీస్. బట్ ఇన్ సిరీస్ ద రిజల్టెంట్ యంగ్స్ మాడ్యులస్ ఈజ్ y1 y2 by y1 plus y2. లేదా 1 by y is equal 1 by y1 plus 1 by y2. That's why
here just we are writing on the board here wire and spring are in series okay, that's why you can calculate here what we can say is a spring constant 1 by k is equal 1 by k1 plus 1 by k2. 1 by k1 plus 1 by k2 like this. Then you can say here 1 by k1. 1 by k1. K1 is taken as ay by L. This is ay by L plus 1 by k2 is assumed as k. Force constant of a spring is k. And you can say L by ay plus 1 by k. This is 1 by somewhat assumed as k dash అనుకోండి. దీన్ని k dash అని అనుకుందాం. ఓకేనా? ఇక్కడ k తీసుకున్నాం కదా, ఇక్కడ k dash. K dash is the resultant spring constant. That's why taken as LCM KL plus ay by ayk is equal 1 by k dash implies k dash is equal yak by kl plus ay. kl plus ay. This is the resultant spring constant. అంటే వైర్ని క్యాలిక్యులేట్ చేసాం, స్ప్రింగ్ ఆల్రెడీ అజ్యూమ్ చేసాం k అని. సిరీస్ కనెక్షన్ కాబట్టి 1 by k is equal to 1 by k1 plus 1 by k2 గా తీసుకున్నాం స్ప్రింగ్ కాన్స్టెంట్స్. దెన్ ఇలా క్యాలిక్యులేట్ చేసాం. దట్ ఈస్ k dash is equal to yak by kl plus ay. Now here finally you can write therefore time period t is equal 2 pi root of m by k. T is equal to 2 pi root of m by k. We know the formula. That is general. So that is T is equal to 2 pi root of m by k. K means k dash. You can write here k dash. yak by kl plus ay. L plus ay. Finally that can be written as T is equal to 2 pi root of m into kl plus ay by yak. This is the time period of the system. This is the very very important one of the model. మనము డిఫరెన్సియేషన్ ఇంటిగ్రేషన్ని ఎక్కువ అడ్వాన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫిజిక్స్లో యూజ్ చేస్తాం. అది ఎలా యూజ్ చేయాలి అనేది స్టూడెంట్స్కి డౌట్ ఉంటుంది. అది ఒక చిన్న ఐడియా చూడండి. అకార్డింగ్ టు మై ఒపీనియన్ దేర్ ఈజ్ సమ్ ఐడియా విచ్ విల్ బి యూజ్ఫుల్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. దానికి చిన్నది చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కైనమాటిక్స్లో డిస్ప్లేస్మెంట్ తీసుకుంటాం. Then after that we will get the velocity. After that we will get the acceleration. ఇది సిస్టమ్. ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డిస్ప్లేస్మెంట్ ఉంటుంది, వెలాసిటీ వస్తుంది, తర్వాత యాక్సిలరేషన్ వస్తుంది. ఎలా వస్తుంది అని క్వశ్చన్ ఇచ్చి, సో హౌ యూ ఆర్ ఏబుల్ టు గెట్ లైక్ దిస్. ఇప్పుడు దెన్ వాట్ వీ కెన్ సే వెలాసిటీ v is equal dx by dt. That is rate of change of displacement is velocity. అంటే that is x ని డిఫరెన్షియేట్ చేస్తే వెలాసిటీ వచ్చింది. సో in order to get the velocity the displacement is getting differentiated. అలాగే యాక్సెలరేషన్ తీసుకుందాం. then you can say acceleration A is equal dv by dt. Rate of change of velocity is acceleration. అంటే in order to get the acceleration the velocity has to be differentiated. అలా మనం ముందుకు ఫార్వర్డ్ అవ్వాలి అంటే డిఫరెన్సియేషన్ చేసుకుంటూ ముందుకెళ్తాం. మరి ఇంటిగ్రేషన్ అంటే ఏంటిది అంటే ఇదే రివర్స్ ప్రాసెస్ చేస్తే దాన్ని ఇంటిగ్రేషన్ ప్రొసీజర్ అంటాం. అంటే మళ్ళీ రివర్స్ రావాలి.
అది ఎలా ఉంటుందో చూద్దాం. చూడండి, నౌ దిస్ ఈజ్ ద సెకండ్ వన్. సో ఇది ఎగ్జాంపుల్ అనుకో, ఇది ఎగ్జాంపుల్. నౌ హియర్ ఏ యాక్సిలరేషన్ నుంచి వెలాసిటీ, వెలాసిటీ నుంచి డిస్ప్లేస్మెంట్ ఇలా వస్తున్నాం. ఇలా వస్తుంటే వాట్ వీ కెన్ సే ఈస్ యాక్సిలరేషన్ ఏ ఈజ్ ఈక్వల్ టు రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ. వీ నో ఏ ఈజ్ ఈక్వల్ టు డివి బై డిటి. దెన్ డివి ఈజ్ ఈక్వల్ a into dt, then v is equal integral a into dt, integral a into dt within the limits of t1 to t2, t1 to t2. చూసారా, యాక్సిలరేషన్ ని గనక ఇంటిగ్రేషన్ చేస్తే మనకు వెలాసిటీ వచ్చేసింది. బట్ ఇక్కడ యాక్సిలరేషన్ అనేది ఇట్ ఈస్ ఏ ఫంక్షన్ ఆఫ్ టైం, ఫంక్షన్ ఆఫ్ టైం. సో ఏ ఈజ్ ఏ ఫంక్షన్ ఆఫ్ టైం కాబట్టి విత్ రెస్పెక్టివ్ టైం ఇంటిగ్రేషన్ చేస్తాం. దానికి లిమిటింగ్ పాయింట్స్ ఇవ్వాలి కదా. లిమిటింగ్ ఎందుకు ఇవ్వాలి అంటే డెఫినెట్ ఇంటిగ్రల్ కాబట్టి. ఇలాగే సేమ్ థింగ్ హియర్ డిస్ప్లేస్మెంట్, దెన్ వెలాసిటీ ఈజ్ ఈక్వల్ dx by dt, then dx is equal v into dt, v into dt. Then here you can say integral dx is equal, what we can say, dx is equal integral v into dt. Then x is equal integral t1 to t2 v dt, v dt. This is the situation. కాబట్టి ముందుకు ఫార్వర్డ్ అయ్యేటప్పుడు డిఫరెన్సియేషన్ చేసుకుంటూ వెళ్ళాము, రివర్స్ ప్రాసెస్లో ఇంటిగ్రేషన్ చేసుకుంటూ వచ్చాము. ఇది ఫస్ట్ థింగ్. ఓకేనా, ఒక వాల్యూ ఎలక్ట్రికల్ ఫీల్డ్ కానీ ఏదైనా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కానీ డైరెక్ట్గా టోటల్గా కనుక్కోలేము. ఒక రింగ్ కానీ డిస్క్ కానీ ఇలా తీసుకుంటే ఒక పర్టికులర్ ఏరియా వల్ల ఎఫెక్ట్ చూసుకొని దాన్ని ఇంటిగ్రేషన్ చేస్తే టోటల్ ఎఫెక్ట్ వస్తుంది. ఇది మెయిన్ థీమ్ ఆఫ్ ద ఇంటిగ్రేషన్ అండ్ డిఫరెన్సియేషన్. ఓకే, దట్ ఎనఫ్.